మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 60వ ఎపిసోడ్కు అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు శ్లోకం అంతరార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్గీత 4వ అధ్యాయము 18వ శ్లోకం. కర్మణ్య కర్మయః పశ్యత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. శ్రద్ధగా పలకండి, పలికిస్తాను. కర్మణ్య కర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. తాత్పర్యమేమనగా, కర్మలలో అకర్మను, ఆ కర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధివంతుడు. ఈ ఎపిసోడ్ ఎవరైతే దర్శిస్తారో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, దయచేసి పేపర్ పెన్ను దగ్గర పెట్టుకొని, ఒక 3 రకాలైనటువంటి వివరణలే ఉంటాయి, అధికంగా ఉండవు, కానీ వాటిని మీరు గుర్తున్న పెట్టుకోండి, లేదా రాసుకోండి. అప్పుడు మేము ఏం చెబుతున్నాము, కృష్ణ భగవాన్ మనకి ఏం సెలవిస్తున్నాడో మనకు బాగా అర్థమవుతుంది. కర్మలలో అకర్మను, అకర్మలలో కర్మను దర్శించేవాడే బుద్ధివంతుడు. అతడు సర్వ కర్మలను ఆచరించినట్లే. కర్మ అంటే పని, అకర్మ అంటే ఏమి చెయ్యకపోవడం అని దీని అంతరార్థం. కర్మలలో అకర్మను అంటే కర్మ చేస్తున్నా కూడా ఏమి చేయనట్లు. ఆ కర్మను ఏదైతే, కర్మ అంటే ఏమని చెప్పుకున్నాం, పని. మరి కర్మలో అకర్మను అంటే ఏమి చెయ్యని తనంగా. అకర్మలలో కర్మను అంటే ఏమి చెయ్యకున్నా కూడా చేసినట్టుగా అనిపించేది అని. మరి కర్మను దర్శించే బుద్ధివంతుడు, అతడు సర్వ కర్మలను ఆచరించినట్లే, అన్ని కర్మలను ఆచరించినట్లే అని కదా తాత్పర్యం ఉంది. మరి ధ్యాన వివరణ అంతా చెప్పాక మనము తాత్పర్యం గురించి మాట్లాడదాము. 1.5 లైన్లో ఉన్న తాత్పర్యం అర్థం చేసుకునేటువంటి మన స్థిత ప్రజ్ఞత ఉండదు. మరి బ్రహ్మర్షి పితామహ మనందరి కోసం దగ్గర 2 పేజీల ఆత్మ జ్ఞానాన్ని లోతుల్లోకి వెళ్ళి, భగవాన్ శ్రీకృష్ణ ఏ కోణంలో చెప్పాడు, ఎందుకు చెప్పారు, వేదవ్యాసుల వారు వివరించినదంతా మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూలంకషంగా మనకు వివరించడం జరిగింది. దయచేసి ధ్యాన వివరణ శ్రద్ధగా ఆలకించండి. ఏ మానవుడు కర్మలలో అకర్మను, ఆ కర్మలలో కర్మను చూస్తున్నాడో, అంటే ఎవరైతే, ఏ మానవుడైతే కర్మలు చేస్తూ ఉంటే దాన్ని అకర్మగా, ఏమి చెయ్యని తనంగా, అకర్మలలో కర్మను చేస్తున్నాడో, ఏమి చెయ్యకపోయినా అందులో కర్మ దాగి ఉంది అని అర్థము. అతడే మనుషులలో బుద్ధివంతుడైన వాడు. ఏదైతే చేస్తూ ఉన్నాడో అది చెయ్యని తనంగా, ఏదైతే ఏమి చేయడో గమ్మునుంటాడో అదే చేసిన తనంగా, కర్మ చేసిన విధంగా చూస్తున్నాడో అతనేమంటాడు, బుద్ధివంతుడు అంటున్నారు. అరే ఏంది మేడం, కర్మ ఒక పని చేస్తుంటే అదేమో చెయ్యనట్టుగానా, చెయ్యకుండా గమ్మున ఉంటే అది చేస్తున్నట్టుగానా అని కదా మన కన్ఫ్యూజన్. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉందో. దయచేసి మనము ముందుకు సాగుతూ ఉంటే మీకు ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. ఓకే. అతడే యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్న వాడు అవుతున్నాడు. ఎవరైతే కర్మలు చేస్తున్నా కూడా అవి ఏమి చెయ్యనట్టు, ఏమి కర్మలు చెయ్యని చోట కర్మ చేస్తున్నట్టు, ఎవరైతే అతడే యోగయుక్తుడై సమస్త కర్మలను ఆచరిస్తున్నట్టు అవుతున్నాడు. ఒకానొక వ్యక్తి తన శారీరక పరమైన, కుటుంబపరమైన, సామాజిక పరమైన ధర్మాలను నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా అంటే కంటికి కనిపించే వ్యవహారాలే కర్మలు. చూడండి, ఒక వ్యక్తి తన శరీరం కోసము బ్రష్ చేసినా, స్నానం చేసినా, ఆహారం ఈ శరీరానికి ఇచ్చినా, కాఫీలు తాగినా, టిఫిన్లు తిగినా, ఏదో టీవీ చూడాలని ఇంద్రియాలకు కనిపించి చూసినా, అంటే ఇవి శారీరక పరమైనవి. కుటుంబపరమైన, కుటుంబం కోసము వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, వారి కోసం ఏదైనా ఇంటికి వస్తువులు తెచ్చినా అవి కుటుంబపరం కోసం. సామాజిక పరమైన ధర్మాలు, ఎవరికైనా ఏదైనా సేవ చేయాలన్నా, ఎక్కడైనా వాళ్ళ ఊర్లో ఏదైనా గుళ్ళో ఒక సంబరం జరిపించాలన్నా, తిరునాళ్ళలు జరిపించాలన్నా సమాజ ధర్మం నిర్వర్తించే క్రమంలో బాహ్యంగా అంటే బయటి కంటికి కనిపించే విధంగా వ్యవహారాలే కర్మలు. అవి ఒక కర్మ. కుటుంబ ధర్మం అంటున్నాం, సంఘ ధర్మం అంటున్నాము, లేదా శరీర ధర్మం అంటున్నాము. మన మనసులో కలిగే భావాలే, ఆలోచనలే అంతర్కర్మలు. బాహ్య కర్మలేమో ఇవి శరీర ధర్మం, కుటుంబ ధర్మం,
సంఘధర్మం. మరి మన మనసులో కలిగే భావాలు, ఆలోచనలు ఎప్పుడు చెప్పుకున్నాం గదా! మనసు అంటేనే ఆలోచనలు. ఏదైనా చూసామో మన బ్రెయిన్‌లో ఒక ఆలోచన తిరుగుతూ ఉంటుంది. పలానా పని చెయ్యాలి, పలానాది సర్దాలి, పలానా చోటికి పోవాలి, పలానా చోటు నుంచి రావాలి, లేతే ఒకరికి వెళ్లి కలవాలి, ఒకరి దగ్గరికి నేను వారిని పిలుచుకుపోవాలి, నేను పలానా పని చెయ్యాలి, బ్యాంకుకు వెళ్ళాలి. ఇవన్నీ అంతరంలో ఆలోచనలే అంతర్కర్మలు అని ఇక్కడ చెప్తున్నారు. మన మనసులో కలిగే భావాలు, ఆలోచనలే అంతర్కర్మలు. నువ్వు లోపల చేసే దుష్ట ఆలోచనలు వల్ల ఏమైపోతుంది అనేది ముందు కూడా తెలుసుకుంటాం. మనమేమనుకుంటామో, లోపల మనం ఏమనుకుంటే ఎవరికి నష్టమో అని అనుకుంటాము. కానీ వాటి వల్ల ఏమి పరిణామం సంభవిస్తుంది అనేది కూడా ఈరోజు తెలుసుకుంటాము. బాహ్య కర్మలే కదా పనిష్మెంట్‌కి. చాలా మంది పిరమిడ్ మాస్టర్‌లైనా, ఆధ్యాత్మికవేత్తలైనా మరి అంతర్కర్మలకు ఏం పనిష్మెంట్ ఉండదు. బాహ్య కర్మలకే కదా పనిష్మెంట్ ఉండేది. వాక్కు చేష్టకు మారితేనే కదా పనిష్మెంట్ ఉండేది. అంతరంలో వాళ్ళని తిట్టుకున్నా, కోప్పన్నా, అసహించుకున్నా అది వారికి తెలియదు. అది కర్మలో భాగం కాదు కదా! అంతవరకు పత్రిజీ సార్ కూడా చెప్పారు భావనా క్షేత్రంలో. అందులో ఏ తప్పు లేదు. నీ ఫ్రస్ట్రేషన్ తీరాలంటే అంతరంలోనే తిట్టుకోవాలి కదా అని. కానీ ధ్యానం చేస్తూ, చేస్తూ జ్ఞానం పొందుతూ, పొందుతూ ఈ స్థితి ఆటోమేటిక్‌గా మారిపోతుంది. ఏ స్థితి? అంతరంలో కూడా మనము ఇతరుల గురించి చెడుగా ఆలోచించము, చెడుగా మాట్లాడము, చెడుగా వారిని దూషించము. ఎందుకు? సాధన వల్ల ఆ విధమైన పరివర్తన జరుగుతూ ఉంది. మొదట్లో గురువులు సరే ఏమని చెప్తారు? అంతరంలో నువ్వు భావనా క్షేత్రంలో ఇతరుల మీద కోపం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, వాళ్ళని కష్టపెట్టారు, నిన్ను నష్టపెట్టారు, నీకు అవమానం చేశారు. ఆ సమయంలో నువ్వు ఎలా స్పందించాలని చెప్తారు? భావనలలో నీ ఆలోచనలో వాళ్ళని తిట్టొచ్చు, కొట్టొచ్చు, వాళ్ళని ఏదైనా హతమార్చినానని కూడా అనొచ్చు. మర్డర్ అయినా చేసిండొచ్చు, చెయ్యనని కూడా అంటారు. భావనా క్షేత్రంలో పత్రిజీ సార్ రాశారు. మరి ఒక స్త్రీని భోగించాలంటే వేశ్యాగృహంకి కూడా వెళ్ళినాను, భోగించినాను అని అనుకో కూడా అంటారు. కానీ వెళ్ళావా కర్మలో భాగమవుతాది. అంటే భావనలో ఎవరికి నష్టం కలిగించదు, ఎవరికి బాధ కలిగించదు, ఎవరికి ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టవు. కాబట్టి నీ ఇష్టము. కానీ వాక్కుకు చేష్టకొస్తే తస్మాత్ జాగ్రత్త. మరి కొద్దిగా ఎదిగే కొద్ది ఏమంటారు? భావనలలో కూడా నువ్వు ఎలా ఉండాలి అంటే శుద్ధంగా ఉండాలి. ఎందుకు? నువ్వు ధ్యానం చేస్తూ జ్ఞానం పొందినప్పుడు నీకు ఆ శక్తి నిల్వరించుకునే శక్తి ఉంటుంది. ఇతరుల మీద విరుచుక పడకుండగా, అసహించుకోకుండగా, ఇతరులకు నష్టం కలిగించకుండగా, కష్టం కలిగించకుండగా నీలో ఆ శక్తి పెరుగుతుంది. ఎప్పుడు? ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానము పొందినప్పుడు నువ్వు ఇతరుల మీద విరుచుకుపడవు, విసుక్కోవు, అసహించుకోవు, వాళ్ళని నష్టపెట్టవు, కష్టపెట్టవు. ఎందుకు? ఆత్మ జ్ఞానం వలన. మనసులో సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా ఉన్న అంతర్కర్మలే ఏమని చెప్తున్నారు? శ్రద్ధగా ఆలకించండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది ఆత్మజ్ఞానము. ఒక్క నిమిషం మనసు పక్కకు తప్పిందా అంతా మరి మొదటికి వచ్చేస్తుంది. చూడండి, మనసులో సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా ఉన్న అంతర్కర్మలే. మనసులను సూక్ష్మ రూపంలో ఆలోచనలుగా ఉన్నా కూడా ఏమైపోతాయి? అంతర్కర్మలే. లోపల కూడా నువ్వు ఒక కర్మ అంతర్కర్మలుగా చేస్తున్నావు. తిట్టినా, కోబ్బన్నా అంతర్కర్మలే. ఎందుకు? శక్తి సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో స్థూలమైన కర్మల రూపంలోకి రూపాంతరం చెందుతాయి. ఇక్కడ మనం జాగ్రత్త పడాలి. నువ్వు లోపల వాళ్ళు కనిపించినప్పుడంతా బాగా గొణుగేసుకుంటున్నావు, లోపల బాగా కోప్పడుతున్నావు, విరుచుకుపడుతున్నావు. అవి ఏమైతే మెల్లిమెల్లిగా శక్తిని సమకూర్చుకొని బాహ్య ప్రపంచంలో అంటే బయటి ప్రపంచానికి స్థూలమైన కర్మల రూపంలోకి అంటే చేసేస్తావు. నీకు తెలియదు కానీ ఆ లోపల ఉన్న కసి అంతా ఏదో ఒక రోజు బయటికి కక్కేస్తాం అనేవారు పత్రిజీ సార్. కోపం ఉందా ఒక నిమిషం అడిచేసే, మరి తర్వాత నువ్వు గుర్తుపెట్టుకో, అయిపోయింది. ఏది ఎవరికి ఏం చెప్పాలో చెప్పేసినావు. వారి తప్పుని వారికి తెలియపరిచావు. వాళ్ళు చేసినటువంటి మోసాన్ని వాళ్లకు తెలియపరిచావు. ఇంకా నీ నిజ స్థితికి వచ్చేసాయి. తప్పు తెలియపరచకపోతే నీ లోపలనే బాగా సాధన చేసి అంత గొప్పగా ఎదిగిన వారికి అన్నిటిని బ్యాలెన్స్ చేస్తారు. అంతరంలో చేస్తారు, బాహ్యంలో చేస్తారు. ఎవరిమైతే కొత్తగా ధ్యానం చేసుకుంటూ జ్ఞానాన్ని పొందినప్పుడు ఏమంటారు? భావనా క్షేత్రంలో నీ ఇష్టం అంటారు.
ఇంకొద్దిగా ఎదిగిన వరకు ఒక 5 6 ధ్యానం చేసినప్పుడు భావనలో కూడా నువ్వు ఏ ఆలోచనలు అశుద్ధమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే అవి బాహ్యంలోకి స్థూలంగా మారిపోతాయి. సూక్ష్మం నుంచి స్థూలంగా అయిపోయి అవి నువ్వు ప్రకటిస్తావు, భావ ప్రకటన చేస్తావు అని ఆడ అర్థం. 3 స్టెప్స్ కాదనలేదు. అస్సలు ఏం జ్ఞానం లేనప్పుడు అంతరంలో నీ ఇష్టం, భావ నక్షత్రంలో అంటే ఆలోచనలో. సెకండ్ స్టేజ్ వచ్చేసి భావనలో కూడా ఆలోచనలు చెయ్యొద్దు. ఎందుకంటే సూక్ష్మంగా ఉండే ఆలోచనలు స్థూల రూపం దాలుస్తాయి. అంటే నువ్వు బయటికి వ్యక్తపరుస్తావు. బయటికి వ్యక్తపరిస్తే ఏమైతుంది? కర్మలు మూటగట్టుకుంటావు. థర్డ్ స్టేజ్ వచ్చేసి పత్రిజీ లాంటి వారు, బుద్ధ భగవానుడు లాంటి వాళ్ళు, రమణ మహర్షి వాళ్ళు లోపల ఎలా ఉంటారు? అంటే లోపల కూడా అంతర్ముఖంలో కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎవరిని వాళ్ళు కోపపడరు, బాధపడరు, నష్టపెట్టినోళ్ళనైనా క్షమిస్తుంటారు. బాహ్యంలో అయినా బయట ప్రపంచంలోనైనా శాంత స్వరూపులుగానే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు సంపూర్ణ జ్ఞానం పొందిన వాళ్ళు, సత్యం తెలుసుకున్నవారు, సత్యాన్ని ఆకలింపు చేసుకున్నవారు. అనుక్షణము వారి శ్వాస కూడా సత్యపరంగానే, ధర్మపరంగానే ఉంటుంది. వారి చూపు, వారి చేష్ట, వారి కదలిక అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా సూక్ష్మంగా ఆలోచించి కరెక్ట్‌గా చేస్తూ ఉంటారు. ఎక్కడ తప్పుని దొర్లించరు. ఎక్కడ ఏ నష్టాన్ని, కష్టాన్ని విశ్వానికి కానీ, వారు కానీ చేసుకోరు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోదాం. కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా, నిర్మాణాత్మకంగా ఉంటే ఎలా ఉండాలి? చూడండి ఎంత చక్కగా మనకి వివరిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా, నిర్మాణాత్మకంగా ఉంటే అవి ఐహిక పురోభివృద్ధికి, అంటే బాహ్యంగా అయినటువంటి నీ పురోభివృద్ధికి, ఆముష్మిక ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి. అంటే ఆత్మ ఎదుగుదలకు. ఎప్పుడు కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా ఉండాలి. లోపల తిట్టుకుంటూ, ఈర్ష్యపడుకుంటూ, ద్వేషించుకుంటూ, బయటికి మాత్రం చెప్పండి గురువుగారు, చెప్పండి మేడం గారు, చెప్పండమ్మా అని మంచిగా మాట్లాడుతూ, లోపల మాత్రము ఈర్ష్య, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు ఉండరాదు అని దాని వెనుకల అంతరార్థం అన్నమాట. కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా, నిర్మాణాత్మకంగా ఉంటే అవి ఐహిక పురోభివృద్ధి కంటే ప్రాపంచికంగా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనేవారు, నువ్వు స్వచ్ఛంగా ఉంటూ నీ భావనలు కావచ్చు, నీ అంటే బాహ్యంగా చేసే కర్మలు కావచ్చు, అంతర ఆలోచనలు కావచ్చు, బయట చేసే కర్మలు కావచ్చు, స్వచ్ఛమైనదిగా ఉంటే ప్రాపంచికంగా ఆనందంగా ఉంటావు, ఆధ్యాత్మికంగా ఎదుగుతావు అని చెప్పేవారు. చాలా మంది ధ్యానం చేయమంటారు, జ్ఞానం పంచమంటారు, జ్ఞానాన్ని పొందమంటారు, నాకు ఎదగాలని ఉంటుంది, నేను సంపాదించుకోవాలని ఉంటుంది అని అంటారు. గురువులు చెబుతారు నువ్వు చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతావు అని అనేసి. నాకు తెలిసిన పిరమిడ్ మాస్టర్ ఒక మాస్టర్ ఉండేవారు. ఆ మాస్టర్ ఒకసారి ఏం చెప్పారంటే, మేడం మా సార్ వచ్చేసి ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు. తన బంధువులు, తన స్నేహితులు అందరూ బాగా జాబ్ చేస్తూ, తన కజిన్స్ అందరూ కూడా, నా సైడ్ మా మదర్ సైడ్ రిలేటివ్స్ అందరూ కూడా, నా సిస్టర్స్, కో సిస్టర్స్ అంతా కూడా బాగా వాళ్ళు నేను చదువుకున్నాను, వాళ్ళు చదువుకున్నారు. కానీ నేను హౌస్ వైఫ్‌గానే ఉండిపోవాల్సొచ్చింది. నేను నేను పెళ్ళైన కొత్తలో హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లమ్ లేదు. అంటే పిల్లోడిని చూసుకోవడం, అత్తమామని చూసుకోవడం, అప్పుడు నా భర్తకు చాలా సపోర్టింగ్‌గా, హాయిగా ఉంది. ఏం ప్రాబ్లమ్ లేదు. నా పిల్లవాడు పెద్దగా అయిపోయాడు. మా పెద్దవాళ్ళలో ఒకరు వెళ్ళిపోయారు. ఇంకొకరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి తన చుట్టూ ఉన్న వాళ్ళు అప్పుడు వేలలో ఉండే జీతాలు లక్షల్లోకొచ్చాయి. అప్పుడు నా భర్తకు కూడా అనిపించింది, నా భార్య కూడా మంచి ఉద్యోగస్తురాలైంటే నాకు కూడా సహాయకారిగా ఉండేది కదా అని 1కి 2 సార్లు, 3 సార్లు ఏదో ఒక రూపంలో ఆ విషయాన్ని వ్యక్తపరుస్తుంటే నాకు కూడా బాధగా అనిపించేది. అరే! నేను కూడా తనకు హెల్ప్ చేసింటే బాగుండేది. నేను ఇంత చదువుకున్నాను. అప్పుడు కుటుంబం కోసం, కుటుంబ బాధ్యతల కోసం ఉండిపోయాను. ఇప్పుడు తనకు పాపము అందరు హెల్ప్ చేస్తున్నారు. వారి పార్ట్నరు వారికి సహాయం చేస్తున్నారు. నేనేం చేయలేకపోతున్నాను. ఎంతసేపు ఉన్నా నేను ధ్యానము, జ్ఞానం తప్ప నా దగ్గర ఇంకొకటి లేదు అని అనుకునేదంట. అనుకుంటుంటే తన స్నేహితురాలు తనకు అవసరమయ్యి కొంత డబ్బును తను అడిగి ఇప్పించుకొని, తను ఇంట్రెస్ట్ కోసం అంటే స్నేహితురాలు అయినప్పటికీ ఒక బిగ్ అమౌంట్ తనతో ఇప్పించుకొని, తను ఏమి కష్టపడుతుందో, తను ఏ విధమైనటువంటి అవసరానికి తీసుకెందుకని తినకు చాలా ప్రాణ స్నేహితురాలు. తను మాత్రము టైమ్ టు టైమ్ తినికి అకౌంట్‌లో అమౌంట్ పంపియడం జరుగుతూ ఉందంట. మేడం నేను ఇంట్లో కూర్చొని దగ్గర 44,000 సంపాదిస్తున్నాను మేడం అనింది. నేను ఏదైతే ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, అరే!
మంచి పనే చేస్తున్నాను. కానీ నేను కూడా ఈ పని చేస్తూ నా భర్తకు గూడా ఆర్థికంగా సహాయపడే విధంగా ఉంటే బాగుంటుంది కదా! అని ఎప్పుడూ అనుకునేది. కానీ పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా! అనేసి తను అర్థం చేసుకొని తన కోరికలను తగ్గించుకుంటూ కనీసం ఈ పనైనా చేద్దాం. నా భర్తకి ఈ విధమైన సహాయమన్నా చేద్దాం. అనవసరంగా చీరలు కొనకపోవడం, వస్తువులు కొనకపోవడం, ఏమైనా ఎక్కడికి ఇక్కడికి తిరగాలనుకోకపోవడం. ఎందుకంటే తన బిడ్డకు తన భర్త ఎంతో ఖర్చు పెడుతున్నాడంట. తను ఈ విధంగానే తనకు సహకరిద్దాము అనుకుందంట. అనుకోకుండా తన స్నేహితురాలు చూడండి, ఈ కాలంలో అప్పు తీసుకొని వడ్డీ ఇవ్వడం అనేది చాలా డిఫికల్ట్ అయిన సిట్యుయేషన్స్. ఆ మేడం గారు నాతో చెప్పారు, "మేడం నా ఫ్రెండ్ టైమ్ టు టైమ్ డేట్ అంటే డేట్ నాకు అకౌంట్‌లో వేస్తుంది మేడం" అని అన్నారు. ఆ అకౌంట్‌లో వేసే మేడం గారికి, అకౌంట్‌లో పడించుకుంటున్న మేడం గారికి ఇద్దరికి దైవిక కృప గట్టిగా ఉండాలి. ఉంటాదని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆధ్యాత్మికవేత్తకు ఆ మేడం ఎంతో సహాయపడుతుంది. తనకు ఆ గిల్ట్ తీసేసింది. నీ పని నువ్వు ప్రాపంచికాన్ని వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో యథేచ్ఛగా నీ పని నువ్వు శ్రద్ధగా చెయ్యి అనేసి భగవంతుడు ఈ మాస్టర్‌ని ఆమె కోసం పంపించాడు. ఇదే పత్రి సార్ ఎన్నో సార్లు చెప్పాను. నువ్వు చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతావు. చూడండి, ఒక్క రోజు కూడా ఏం కష్టపడకుండగా ప్రతి నెలక ఆమెకు అకౌంట్‌లోకి డేట్స్ ప్రకారము అమౌంట్ వచ్చి టెన్షన్‌గా ఈరోజు నువ్వు అమౌంట్ నాకివ్వాలి అనేది కూడా ఏమీ లేకుండగా ఏమవుతుందంట, ఆ అకౌంట్‌లో వచ్చి అమౌంట్ పడుతుందంట. చూసారా? ఎందుకు చెప్తున్నాను అంటే, పత్రి సార్ ఎందుకు చెప్పమనేవారంటే, ఎవరివైనా తెలిసిన అనుభవాలు చెబితే వినేవారికి కూడా శ్రద్ధ కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. ఎప్పుడో రామాయణ, భారత, భాగవతాల్లో తెలిసినేటివి నిజమా? కాదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రపంచం ఇది. ఏంటివి పురాణ గాథలనే అనుమానపడుతున్నారు. అందుకని ప్రత్యక్ష నిదర్శనాలను వ్యక్తపరచండి అనేవారు. అందుకని ఆ పిరమిడ్ మాస్టర్ నాకు పర్సనల్‌గా చెప్పినప్పటికీ, ఆమె యొక్క పర్మిషన్‌తోనే నేను మీకు ఈ విషయాన్ని ఎగ్జాంపుల్‌గా తీసి చెప్తున్నాను. అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, కనుక కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా, నిర్మలాత్మకంగా నువ్వు చేసే కర్మలు ఎలా ఉండాలి? పవిత్రమైనవిగా ఉండాలి. ఆ మేడం ఏం చేసింది, 10 మందికి ధ్యానాన్ని పంచుతూ, జూములు చెప్తూ, వేరే వేరే ఊర్లు తిరుగుతూ, టౌన్‌లో అంతా క్లాసులు చెబుతూ, పీఎంసీలో చెబుతూ అలా తను చాలా నాకు కూడా చాలా సుపరిచితురాలు మేడం గారు. బాగా ఆమె యొక్క సమయాన్నంతా చక్కగా వినియోగిస్తూ, ఇంట్లో కూడా ధ్యానం చేస్తూ, ఇంట్లో కూడా పుస్తకాలు బాగా చదువుతూ, నోట్స్ రాస్తూ, 10 మందికి కౌన్సెలింగ్ చేస్తూ, ఈ విధంగా తను సమయాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ఏమైంది, తన ఉన్న కర్మల వెనుక ఉన్న భావాలు పవిత్రంగా ఉన్నాయి. ఎందుకు? తను జ్ఞానం పొంది 10 మందికి పంచుతుంది. కౌన్సెలింగ్ రూపంలో వాళ్ళకు ఉన్నటువంటి బాధలను నివృత్తి చేస్తుంది. మరి అంతేకాకుండా ఏమైపోయింది, నిర్మలాత్మకంగా ఉంటే అవి ఎలా ఉండాలా? పవిత్రంగా ఉండాలా? నిర్మలాత్మకంగా ఉంటే ఏమైందయ్యా అంటే, కర్మలను ఆచరించేటప్పుడు అవి ఐహిక పురోభివృద్ధికి, ఆముష్మిక ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి. మరి నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారము తాను ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, జ్ఞానాన్ని పంచుతూ, మరి ప్రాపంచికంగా ఆమె ఏమి పొందుతుందని చెప్తున్నారంటే, ఇక్కడ ఐహిక పురోభివృద్ధి పొందుతారు. అంటే బాహ్యంగా పురోభివృద్ధి పొందుతారు. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. గౌరవ మర్యాదలు ఉంటాయి. అట్ ది సేమ్ టైమ్ ఆముష్మిక ఆత్మాభివృద్ధికి దోహదం చేస్తాయి. అంటే ఎవరైనా భూమి మీదకొచ్చినేది వారి ఆత్మ అభివృద్ధి కోసమే వచ్చారు. ఆత్మ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, పొందిన దాన్ని పంచడము. అవి చేస్తూ చేస్తూ ఉండగా ఆత్మాభివృద్ధి బ్రహ్మాండంగా మేడం గారికి పొందింది. మరి అంతటితో పాటు విశ్వం ఏమిచ్చింది? బాహ్య పురోభివృద్ధి కూడా ఇచ్చింది. ఇది ఆధ్యాత్మికతలో ఉన్న శక్తి. మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందితే విశ్వము మనకు ఏది కావాలనో, ఎక్కడ ఏ లోటు ఉందో ఆ చిన్న లోటును కూడా ఆమె విశ్వం అంటే పరమాత్మ, ప్రకృతి సరిచేసింది. ఈరోజు ఈ విషయం మీకు చెప్పడానికి నాకు చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఆ మేడం గారు కూడా నాకు తెలిసి చాలా ఆనందిస్తారు. కర్మలను ఆచరించేటప్పుడు మనసు సమత్వ భావాన్ని స్థిరపరుచుకొని, కర్మలు చేసేటప్పుడు, ఆచరించేటప్పుడు ధ్యానం చేస్తున్నావు, జ్ఞానం పంచుతున్నావు, లేదా ఏదైనా పని చేస్తున్నావు, ఎలా ఉండాలయ్యా అంటే మనసులో సమత్వ భావాన్ని స్థిరపరుచుకొని, కర్మ ఫల ఆసక్తిని, అత్యాశలను విడిచి అహంకార రహితంగా సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధనాలను కలిగించలేవు. ఇప్పుడు కర్మలను ఆచరించేటప్పుడు ఒక మేడం గారి పేరు చెప్పాను కదా, పేర్లు అప్రస్తుతం కాబట్టి, మరి వారి కోసం మీరు వెతకడం ప్రారంభిస్తారు కాబట్టి, వారి కోసం మీరు ఫోన్లు చేయడం మొదలు పెడతారు కాబట్టి, నేను ఒక పిరమిడ్ మాస్టర్ని మాత్రమే సంబోధిస్తున్నాను.
కర్మలను ఆచరించేటప్పుడు మనసులో సమత్వ భావాన్ని స్థిరపరచుకొని, సమత్వ భావం అంటే నేనేదో గొప్ప పని చేస్తున్నాను అనేది కాకుండా, అయ్యో నేను ఒక వేస్ట్ పని చేస్తున్నాను అనేది కాకుండగా, తన పని తాను చేసుకొని పోవడము. పొంగిపోకుండా, కుంగిపోకుండగా బ్యాలెన్స్‌గా ఉండడం ఒక్క మాటలో చెప్పాలంటే. కర్మఫల ఆసక్తిని, అత్యాశను విడిచి నేను ఈ పని చేస్తే, నేను ధ్యాన ప్రచారం చేస్తే నాకు ఈ యొక్క లాభం వస్తుంది. నేను ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది అనేది ఏదీ లేకుండగా, ఆసక్తిని, అత్యాశలను వదిలి కర్మ ఫలాల మీద ఆసక్తి కానీ, అత్యాశ కానీ వాళ్ళకది జరిగిందంట, వీళ్ళకిది జరిగిందంట, ఈ విధంగా ఈ పని చేస్తే ఇంత లబ్ధి పొందుతదంట అనే అత్యాశలను విడిచిపెట్టి, అహంకార రహితంగా నేను కాబట్టి చేస్తున్నాను, నా వల్ల కాబట్టి ఈ పని అవుతుంది అనే అహంకార రహితంగా పత్రిజీ సార్ చెప్పేవారు, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అని చెప్పేవారు మా అందరికీ. మన అందరికీ అంటే ఇంకా బాగుంటుంది. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఏమని చెప్పేవారు, నువ్వు ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, ఎన్నో సిద్ధుల్ని పొందుతూ ఉంటావు. నీ యొక్క వాక్కు వల్ల ఎంతోమంది ఇష్టపడే చాలామంది అంటారు, మేడం మీరు చెప్తుంటే మాకు బాగా అర్థమవుతుంది అన్నారంటే, ఆ పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి? ఇది భగవంతుని కృప అనుకోవాలి కానీ, నేను చెప్పడం వల్ల నేను అనే అహంకారాన్ని అక్కడికి తీసుకురాకూడదని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పేవారు. ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని ఎప్పటికప్పుడు మనము గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్పేవారు. అహంకార రహితంగా ఇప్పుడు చూడండి, 20 మందికి చెప్పేవాళ్ళు 200 మందికి క్లాసులు చెప్తున్నారు అంటే, ఒక ఛానల్‌లో పోయి చెప్తున్నారు అంటే, లేకపోతే ఊరూరు, దేశ విదేశాలకు వెళ్లి చెబుతూ ఉంటారు పిరమిడ్ మాస్టర్లు ఎంతోమంది. నేను ఆ దేశం వెళ్ళాను, ఈ దేశం వెళ్ళాను అని అహంకారం చూపిస్తే అయిపోయింది. మన చితికి మనమే నిప్పు పెట్టుకున్నట్టు అని చెప్పేవారు. ఆ విధంగానే ఇక్కడ చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ మనకి సెలవిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అహంకార రహితంగా చెయ్యి, అహంకారం వలదు నాయనా. సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే నేను చేస్తున్నాననే భావన వదిలిపెట్టు. కర్మ చేస్తుంటూ దాని మీద నువ్వు సరిగ్గా చేస్తున్నానా లేదా, సఫలీకృతం అవుతుందా లేదా అనేదిగా ఉండాలి కానీ, నేను ఎంత గొప్ప పని చేస్తున్నాననే అహంకారం వలదు అని బంధనాలను కలిగించలేవు. అటువంటి కర్మలు ఏమైపోతే నీకు బంధంలో చిక్కుకొని అంటే జనన మరణ చక్రం నుంచి విడబడతావు. ఎప్పుడైతే నేను చేస్తున్నాను, నేను గొప్ప పని చేస్తున్నాను అని అనుకున్నావనుకో, పుణ్యం నీ అకౌంట్‌లో ఉంటుంది. దేర్ ఈజ్ నో డౌట్. ఆ పుణ్యం కోసం మరి జన్మ తీసుకుంటామో, ఎప్పుడైతే పుణ్యం కోసం జన్మ తీసుకుంటావో మరి జనన మరణ చక్రంలో చిక్కుకుంటాము. కర్మ చేసి కర్మ ఫలాసక్తి లేకుండా చెయ్యాలి అని దీని అంతరార్థము. మరి ఇంకొకసారి చదువుతాను ఆ 4 లైన్‌లు. శ్రద్ధగా ఆలకించండి. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా మీరు అర్థం చేసుకోవాలి. మనసులో సమత్వాన్ని స్థిరపరచుకొని, మనస్సులో స్థిరత్వంగా అంటే కొద్దిసేపు చెయ్యాలి అనిపించడం, కొద్దిసేపు చెయ్యను అనిపించడం కాకుండగా ఒక కర్మ చేస్తుంటే స్థిరత్వంలో ఉండాలి. కర్మఫల ఆసక్తిని, అత్యాశను విడిచిపెట్టి కర్మఫలం మీద ఆసక్తి గాని, అత్యాశ గాని ఉండరాదు. అహంకార రహితంగా నేను కాబట్టి చేస్తున్నాను, నేను చేశాను కాబట్టి ఆ పని అంత విజయవంతమైంది అనే అహంకారము వలదు. సాక్షిభూతంగా ఉండి కర్మ చెయ్యాలి కానీ, అందులో ఎలా ఉండాలి? సాక్షిభూతంగా ఉండాలి. భగవాన్ పరమాత్ముడు అంతటా ఉండి అన్ని చేస్తూ ఉన్నా కూడా నేను అనే అహంకారాన్ని ఎక్కడికి చూపడు. అలానే నువ్వు కూడా సాక్షిభూతంగా ఉండాలి, చేస్తుండాలి కానీ నేను చేశాను అనే భావన ఎక్కడ రానివ్వకూడదు. సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే అవి బంధాలను కలిగించలేవు. ఎప్పుడైతే బంధాలను కలగవో జనన మరణ చక్రం నుంచి విడబడతావు. అదే కదా మనందరి యొక్క లక్ష్యము. ఈ జనన మరణ చక్రం నుంచి విడబడాలనే కదా ఈ భూమి మీదకి వచ్చాము. వచ్చి మరి నేను చేశాను అంటే బంధంలో చిక్కుకుంటావు, పుణ్యంలో చిక్కుకున్నా మరి జన్మ తప్పదు అనిడా భగవద్గీత చెబుతుంది. అవి బంధనాలను కలిగించలేవు. ఆ రకంగా కర్మలు చేయడమే కర్మలలో అకర్మను చూడడము అవుతుంది. ఆ రకంగా కర్మలు చేయడమే. ఏ విధమైన కర్మలు? సమత్వ భావంతో ఉండాలి. ఆసక్తి గాని అత్యాశ గాని విడిచిపెట్టాలి. అహంకార రహితంగా సాక్షిభూతంగా ఉండి కర్మలు చేసినప్పుడు అవి బంధాలు కలిగించలేవు. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో అహంకారం చూపకుండగా సాక్షిభూతంగా ఉంటూ, అంతేకాకుండా సమత్వ భావంతో నువ్వు పనులు చేస్తావో నీకు బంధనంలో చిక్కుకోవు. కుటుంబ వ్యవహారాల్లో ఒక ఇంటి యజమాని పరివారాన్ని బాగా చూసుకుంటున్నా నేను చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను అనేవారు ఉంటారు. శ్రీమూర్తి పరివారాన్ని చూసుకుంటూ
అత్తమామ అయ్యుండొచ్చు, ఆడబిడ్డలయ్యుండొచ్చు, మరుదులయ్యుండొచ్చు. ఉమ్మడి కుటుంబం అంటే నేను కాబట్టి ఏగాను, నేను కాబట్టి ఏగాను అనే పదాలు వినిపిస్తూ ఉంటాయి. అలా కాకుండగా వారి కర్మను, వారు తెచ్చుకున్నటువంటి డిజైన్‌ను వారు చేసుకుంటూ పోయినప్పుడు ఏ స్థితికి చేరిపోతారు? సమత్వభావం ఉండి, ఆసక్తి లేకుండా, అత్యాశలను విడనాడి, అహంకార రహితంగా, సాక్షిభూతంగా ఉండి కర్మలు చేస్తే వాళ్ళు బంధంలో కలిగించవు. ఈ కర్మలు బంధాన్ని కలిగించలేవు. అంతేకాకుండా ఆ రకంగా కర్మలు చెయ్యడమే కర్మలలో అకర్మను చూడడం అవుతుంది. కర్మ చేస్తావు కానీ ఏమీ చెయ్యని వాడిగా ఉండడం. కర్మ అంటే పని. అకర్మ అంటే ఏ పని చేయకపోవడం. కర్మలలో అకర్మను చూడడము అంటే ఇవన్నీ చేసినప్పటికీ నేనేమి చెయ్యలేదు. నా చేత చేయించబడుతుంది అన్న స్పృహలో ఉన్నవాడు అని అర్థము. చాలామంది నేను చేశాను అని అంటారు. మనలో ఆత్మ అనేది లేకపోతే మనము ఏమి చెయ్యలేము అన్న సంగతి మనకు తెలియదు. నేను అంటే ఆత్మ, మేను అంటే శరీరము. ఈ నేను వైదొలిగిందంటే, ఆత్మ వైదొలిగిందంటే ఈ మేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎన్ని రోజులు ఉంచుకుంటారు కనీసము? శరీరం శవమైందంటే ఒక్క రోజు కూడా ఇంట్లో ఉంచుకోరు. మరి ఆ నేనుని పట్టుకొని ఆత్మని వదిలేసి మేనుని పట్టుకొని నేను అని అపోహపడుతున్నాము. ఈ రకంగా కర్మలు చేయడమే కర్మలలో అకర్మను చూడడము. కర్మ చేస్తాడు కానీ అకర్మలలో ఉంటాడు. నా చేత చేయించబడుతుంది అన్న స్పృహలో ఉంటాడు. ఈ విధంగా మనం తెలుసుకుంటూ వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు. చాలా అహంకారానికి వెళ్తాము. నేను కాబట్టి చదివాను, నేను కాబట్టి పాస్ అయ్యాను, నేను కాబట్టి ఈ యొక్క స్థితికి చేరుకోగలిగాను. మన చుట్టుపక్కల ఇలాంటి మాటలు వింటూ ఉంటాము. నువ్వు ప్రాపంచికంగా అయినా, ఆధ్యాత్మికంగా అయినా నువ్వు ఏ పని చేస్తున్నా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది సాక్షిభూతంగా ఉండడం, అత్యాశకు పోకపోవడం, ఏ ఫలాపేక్ష లేకుండా పని చేయడం. అప్పుడు నువ్వు కర్మ చేసినప్పటికీ కూడా అకర్ముడివవుతావు. నీ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ అవుతుంది. పత్రి గారు చెప్పేవారు. ఇది చేశాను, అది చేశాను అనేది కాదు. నా చేత చేయించబడింది అన్న స్పృహలో ఉండమని చెప్పేవారు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. కర్మ చెయ్యాలి కానీ ఫలితం ఆశించకూడదు. నేను చేశానని చెప్పకూడదని చాలా మందికి కోపమొస్తుంది. పిరమిడ్ మాస్టర్‌లకు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారికి కూడా కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారికి తెలియకనే అనుకుంటారు. అది కూడా బాగా చెబుతున్నాను, అర్థం చేసుకోండి. వాళ్ళు తెలియకనే అపోహపడతారు. పాపం చెయ్యొద్దన్నారు, చాలా బాగుంది మేడం గారు. పుణ్యం చేసినా నేను చేశానని అనుకోకపోతే ఏమి లాభము అని అనుకుంటారు. పుణ్యం చేశావు, 10 మందికి చెప్పుకున్నావు, భగవంతుడికి చెప్పుకున్నావు, నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, అన్నదానాలు చేశాను, వస్త్రదానాలు చేశాను పేదలకు, చదువు చెప్పించాను, ఆరోగ్యం బాలేకపోతే ఆరోగ్యాన్ని డాక్టర్లకు చూపించాను, వైద్యానికి డబ్బులు అందించాను, లేకపోతే వృద్ధాశ్రమాలు పెట్టించాను, అనాథలకు అన్నం పెట్టించాను. ఇలా నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ చెబుతూ ఉన్నావు. నీకు ఏమైపోతుంది? నేను ఇవి చేశాను అనుకుంటూ ఉన్నావు. పుణ్యఫలంలో ఉంటావు. మరి జన్మ తీసుకుంటావు. వైభోగవంతమైన జీవితం ఉంటుంది. ఇదే కదా మేడం కావాల్సింది అని అనుకుంటాం కదా! ఓకే. మంచి అద్భుతమైన జీవితం ఉంటుంది. ఆనందంగా ఉంటావు, ఆహ్లాదంగా ఉంటావు, గొప్ప పేరు ప్రతిష్ట వస్తుంది. అహంకారం తలకెక్కుతుంది. మరి చెయ్యకూడని దుష్కర్మలు చేస్తావు. దుష్కర్మల ఫలితంలో పాపాలు చేస్తావు. పాపాల వల్ల మరి మరుజన్మ కష్టాలు, కన్నీళ్లు, బాధలు. అందుకని ఈడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు? కర్మ చేస్తున్నా కూడా ఎలా ఉండాలి? సమత్వ భావంతో చెయ్యి. కర్మఫల ఆసక్తిని విడనాడు, అత్యాశను విడనాడు. అహంకార రహితంగా చెయ్యి. నేను చేస్తున్నాను వద్దు. ఎందుకంటే నీలో ఆత్మ ఉంది కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు. అదొక్క విషయం తెలుసుకుంటే మనలో ఉండే అహమంతా పడిపోతుంది. అత్యాశను విడనాడు, సాక్షిభూతంగా ఉండు. అప్పుడు ఏ విధంగా ఉంటే మన కర్మలు? కర్మ చేసినప్పటికీ అకర్ముడిగా ఉంటావు. మరి ముందు ఇదే శ్లోకాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ కూడా కంటిన్యూ చేయబడుతుంది. దయచేసి మీరు శ్రద్ధగా వినాలి. ఇది కర్మ, అకర్మ అనేది కాంప్లికేట్ సబ్జెక్ట్. కానీ వింటే శ్రద్ధగా చాలా సింపుల్ సబ్జెక్ట్. నేను చాలా సింప్లిఫై చేసుకుంటూ చెప్పాను. మీకు చెప్పే ముందు కూడా నేను చాలా రిహార్సల్స్ చేశాను. ఎందుకు మీకు అర్థమయ్యేటట్లు చెప్పడం కోసము. నేను మొదట్లో చదివినప్పుడు కూడా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉండేదనమాట. మరి ఒక అద్భుతమైనటువంటి ఇదే ఎపిసోడ్ కంటిన్యూషన్‌గా మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇక సెలవు. మరి కలుద్దాం.